హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం చూపించబోయే రెసిపీ పన్నీర్ బుర్జీ అండి. పన్నీర్ గ్రేవీ కర్రీ అన్నం చపాతీలోకి సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, హోమ్ మేడ్ పన్నీర్తో నేను చేసిన రెసిపీ మన ప్రీతి ఛానల్లో. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ముందుగా 1 కప్పు పెరుగు తీసుకోవాలి. అందులో కొంచెం పసుపు, 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్టు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూను గరం మసాలా, ఒక స్పూను కసూరి మేతి అండి. కసూరి మేతి లేకపోతే స్కిప్ చేసేయండి, లేదా మెంతి ఆకు వేసుకున్నా బాగుంటుంది. ఈ మిశ్రమాలన్నీ బాగా కలిసేటట్టు ఒక 5 నిమిషాల వరకు జస్ట్ అలాగా స్ప్రెడ్ చేస్తూ ఉంటే మంచిగా ఫ్లేవర్ అన్నీ కూడా కలుస్తాయి. నెక్స్ట్ మనకి హోమ్ మేడ్ పన్నీర్ అండి ఇది. నేను పాలు విరిగిన వాటిని ప్యాక్ చేస్తే స్టిక్లా వస్తుంది కదా, అలా కాకుండా బాక్స్లో పెడితే ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది. మనకు స్టిక్ లాంటి పన్నీర్ తీసుకుంటే తురిమి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ ఒక 3 స్పూన్స్ తీసుకొని 1 స్పూన్ శనగపిండి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా శనగపిండి వేస్తే స్టార్టింగ్లో కర్రీ చాలా టేస్ట్ వస్తుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు బాగా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ సన్నగా తురిమి వేసుకోవాలి. ఈ మిశ్రమాలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ అంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ పన్నీర్ మిశ్రమంలోకి పెరుగు అంతా మసాలా యాడ్ చేసుకున్నాం కదా, ఆ మసాలా మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ అంతా కూడా ఒకసారి ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఒక టమాటాను కూడా ప్యూరీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ టమాటా మిశ్రమాన్ని వేసుకొని బాగా పచ్చివాసన పోయి కర్రీ అంతా కాస్త ఆయిల్ తేరే వరకు బాగా కలుపుకొని కర్రీ అంతా దగ్గర పడే వరకు కొంచెం ఉడికిన తర్వాత ఇందులో 1 టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత మిశ్రమం అంతా కూడా ఉడికి కొంచెం దగ్గర పడ్డ తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న పన్నీర్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, పన్నీర్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా దింపేయడమేనండి. వేడివేడిగా చపాతీలోకి పుల్కాలోకి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ పన్నీర్ బుర్జీ మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చేసే రెసిపీస్ అన్నీ మీకు అలర్ట్ కింద వస్తాయి. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. చపాతీలోకి చాలా టేస్టీగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.